పుష్ప 2 రిలీజ్ కి ముందు ఆ మేనియా దేశమంతా పాకింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. గత నెల రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఇదే టాపిక్ నాన్ స్టాప్ గా రన్ అవుతోంది. తెలుగు సినిమా చరిత్రలోని ఒక సినిమాకి ఇంత హైప్ రాలేదు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప 2 అందరూ అనుకున్నట్లుగానే భారీ ఓపెనింగ్ సాధించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు కలెక్ట్ చేసిందని అనధికార సమాచారం అందుతోంది. టాలీవుడ్లోనూ బాలీవుడ్లోనూ మొదటి రోజు కలెక్షన్ రికార్డ్స్ను పుష్ప 2 క్రాస్ చేసేసింది. శుక్రవారం మైత్రి మూవీ మేకర్స్ మొదటి రోజు కలెక్షన్స్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత హెవీగా ఉండడానికి కారణం పెంచిన టికెట్ ధరలేనని స్పష్టంగా తెలుస్తోంది. దశల వారీగా పెంచిన ఈ ధరలు దాదాపు 15 రోజులు అమల్లో ఉంటాయి కాబట్టి పుష్ప 2 కలెక్షన్ల పరంగా మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సంక్రాంతి కానుకగా జనవరి 10న రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ విడుదల కాబోతోంది. పుష్ప 2తో కంపేర్ చేస్తే గేమ్ చేంజర్కి ఉన్న హైప్ అంతంత మాత్రంగా అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పుష్ప సినిమా పెద్ద హిట్ అవ్వడం, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడం వంటివి పుష్ప 2 పై ఎక్కువ ప్రభావాన్ని చూపించడంతో విపరీతమైన హైప్ వచ్చింది. కానీ గేమ్ చేంజర్ పై ప్రేక్షకుల్లో సాధారణ అంచనాలు మాత్రమే ఉన్నాయి. మరోపక్క డైరెక్టర్ శంకర్ చేసిన భారతీయ 2 భారీ డిజాస్టర్ కావడం కూడా రామ్ చరణ్ కి మైనస్ అయింది అంటున్నారు. ఏ విధంగా చూసినా గేమ్ చేంజర్ కి రికార్డ్ స్థాయిలో మాత్రం కలెక్షన్స్ ఉండవు అనేది వాస్తవం. ఇక గేమ్ చేంజర్ కి కలెక్షన్ల పరంగా మరో షాకింగ్ న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతోంది. పుష్ప 2 రిలీజ్ ముందు రోజు బెనిఫిట్ షో ప్రదర్శించిన సంధ్యా థియేటర్లో జరిగిన దుర్ఘటన కారణంగా ఇకపై బెనిఫిట్ షోలకు పర్మిషన్స్ ఇవ్వబోమని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం గేమ్ చేంజర్ యూనిట్ కి ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల మనుగడ మొదటి వారం టికెట్ రేట్లను పెంచుకోవడం, బెనిఫిట్ షోలు వేయడం వంటి వాటిపైనే ఆధారపడింది. మంత్రి చెప్పిన దాన్ని బట్టి ఇక బెనిఫిట్ షోలకు పర్మిషన్స్ ఉండవు. అలాగే టికెట్ ధరల పెంపు విధానం, అదనపు షోలు వంటి వాటిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక అదే జరిగితే గేమ్ చేంజర్ కి కోలుకోలేని దెబ్బవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నిర్మాణ పరంగా చాలా ఆలస్యమైంది. దానికి తోడు బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో నిర్మాత తన ఆశలన్నీ మొదటి వారం తమ సినిమాకి జరిగే బెనిఫిట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక అలాంటి బెనిఫిట్స్ పై ఆశలు పెట్టుకోవద్దని మంత్రి చేసిన ప్రకటన వల్లే అర్థమవుతోంది. మొదటి రోజు కలెక్షన్స్ తోనే పుష్ప 2 రికార్డులు సృష్టించింది. ఫుల్ రన్ లో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏ రకంగా చూసినా ఇది గేమ్ చేంజర్ కి పెద్ద దెబ్బే అనేది స్పష్టంగా తెలుస్తోంది.